వేసుకున్నామంటే ఈ రకంగా టమాటా పచ్చడి, సాంబారు, నెయ్యి పండగ చేసుకోపో. ఇది ఇంకా వెళ్ళట్లేదు చూసారా కావాలని. అమ్మా ఇంకా అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియ జయచంద్ర ఛానల్. మరి భోగి పండుగ, సంక్రాంతి, కనుమ, కనువిందు ప్రతిదీ కూడా వెరీ డీటెయిల్డ్గా అయితే మీకు షేర్ చేసుకుంటాను. అండ్ చాలా అంటే చాలా ఆనందంగా 2025 సంవత్సరంలో చాలా హ్యాపీగా మా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు అయితే జరిగాయి. మేమెంత అయితే ఆనందంగా ఉన్నామో మీరు అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉండాలి. ప్రతి సందర్భాన్ని ఎంజాయ్ చేస్తూ కష్టసుఖాలని పంచుకుంటూ మేము మనమంతా ఏకమయ్యి ఒకటే ఫ్యామిలీగా ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పు. సంక్రాంతి పండగ కోసం మేమందరం ఊరెళ్తున్నాము. కృష్ణయ్య కళ్యాణం చేస్తాము. చూస్తూ ఉండండి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఆ విధంగా లంచ్ అయితే పూర్తి చేసుకున్నాము. యాక్చువల్గా మార్నింగ్ స్టార్ట్ అయితే కానీ మాకు ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 1-2 o'clock అట్లా అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసేయండి మా ముగ్గురు పిల్లల్ని, ముగ్గురు బంగారాలు. ఒకరిని చూసి ఒకళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారనమాట. సో కొంచెం ఒక 10% రిస్క్ అనేది తగ్గించారు. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత నుంచి మా వారు డ్రైవ్ చేస్తున్నారు అండ్ వర్మ ఎంజాయ్ చేస్తున్నాడు వెనకుండి. ఇంకా మనూరు వస్తుంది అనగానే ఫస్ట్ మనకి ఎంట్రీలోనే కనిపించేస్తాయి పత్తి చెట్లు, పచ్చటి పొలాలు. అప్పుడే కొంతమంది నాట్లు వేసుంటారు. అండ్ ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మన రామాలయానికి అయితే వెళ్తున్నాము. అందరం ఫ్రెష్ అప్ అయిపోయి, సాటర్డే కాబట్టి గుళ్ళో భజన చూడండి.
భోగికి ముందు రోజు అనమాట. నైట్ ఈ ముగ్గు ఆల్మోస్ట్ 10కి అలా స్టార్ట్ చేస్తే 2:30 అట్లా అయిందనమాట భోగి రోజు. పిల్లలు పడుకున్న తర్వాత మొత్తం ఆరిన తర్వాత చేసి మా ఇల్లు అమ్మమ్మ ఇల్లు అనమాట. రా వెళ్దాం. ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ అందరూ యాక్షన్ చేస్తున్నారు, చూద్దాం. వీడియో 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 ఏం జరుగుతుంది ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్. ఫన్ టైం. లెట్స్ సీ. ఇప్పుడు సెట్ చేస్తున్నారు, ఫన్ చూద్దాము. ఓకే అన్నరా అన్న. మా అమ్మ పెంచిన వంగ చెట్టు గత 5-6 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంది. వంకాయలు. కాకపోతే దీనికి ఒక స్టోరీ ఉంది, చెప్పనా అమ్మ? రికార్డ్ చేస్తున్నా. నాకు ఆగవే నువ్వు. స్పెషల్ అన్నమాట. ఇది తింటేనే ఏంటి దురద పోతుంది. సో అమ్మ పెంచిన గార్డెన్. అప్పుడే మరి కొత్తగా పండించిన బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యంతో అయితే పరమాన్నం చేస్తాము కొత్త పంటతో. అండ్ ప్రసాదం అయితే చాలా టేస్టీగా వస్తుంది. గురు విష్ణు గురుదేవో సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం రుక్మిణీ సత్యభామ
తర్వాత చెయ్యోమి. సినిమాట చెప్పినా పనివేసిన బట్టి కూడా కందనేస్తేనే పట్టిపోయే డబ్బులు ఉండాలి. ఒక బడి కట్టాలన్నా డబ్బులు ఉండాలి. బడి కట్టాలన్నా డబ్బులు కావాలా, గుడి కట్టాలన్నా డబ్బులు కావాలా, అమ్మాయి పెళ్లి చేయాలన్నా డబ్బులు కావాలా, అబ్బాయి చదివించుకోవాలన్నా డబ్బులు కావాలా. డబ్బు లేని వాడు ధనమూలా. విధం జగత్ ప్రపంచమంతా డబ్బు అనుకుంది. ఆ డబ్బు వచ్చే అనుకుంటుంది. పట్టుకోండి పట్టుకో ఇలా అనండి చాలు అనండి అనండి మనసు మెచ్చి మనసు గెలిచనే మాల మార్చనే పేరు మాల మెచ్చనే మాల మార్చనే పేరు మాల మెచ్చనే అంటే ఏంటి గోదాదేవి మాలలు మారుస్తూ కృష్ణుడికి వేసిందంట అందుకని ఆనందంగా పాడే పాట మాల మార్చనే పేరు మాల మెచ్చనే గోదయై రాధయై మాధవుణ్ణి చేరనే మూడు పదులట అవి పాసురములట మూడు పదులట అవి నానా మీరేంటి ఇంతకుముందు మనం చెప్పినట్టే కొత్త బియ్యంతో చేస్తామన్నమాట. చాలా చాలా మెత్తగా చాలా బాగా వస్తుంది పరమాన్నం అనేది. చాలా స్వీట్నెస్గా చాలా టేస్టీగా ఆవు నెయ్యితో చాలా బాగుంటుంది. ఎక్కడ లేని ప్రశాంతత, ఆనందం, సంతోషం అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా గుళ్ళో ఉంటే డే అండ్ టైం ఏది తెలియదు అనమాట. ఇంటికి వెళ్దాం పదండి. ఎప్పుడు హడావుడిగా ఉండే ఇల్లు, ఎప్పుడు బిజీగా ఉండే అమ్మ గారెలు తీస్తూనే ఉంది, వేస్తూనే ఉంది మార్నింగ్ నుంచి. ఎవరేమనరు. ఓ పక్క స్వామివారికి ప్రసాదం చేస్తున్నారు, ఇంకో పక్క అల్లం చాయ్ మరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇంటి నిండా మనకి ఇంటి దేవుడి సామాన్లే కనిపిస్తాయి. మా చిన్నత్తయ్య గిన్నెలతో ఉంటున్నారు. యాక్చువల్గా హెల్పర్ కోసం వెయిట్ చేసాము, తను వచ్చే పని లేదు. ఇక్కడ ఏం కాలేదు. ఒక పక్క కుకింగ్, ఒక పక్క కటింగ్ అనమాట. మావయ్య ఆల్వేస్ హెల్ప్ఫుల్ అనమాట, చాలా కైండ్ హార్టెడ్. ఇప్పుడే కార్తీక్ లండన్ నుంచి దిగాడు.